ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు. ఏలూరులో ఉత్తమ డ్రైవర్లకు ప్రోత్సాహాలు అందించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. విద్యుత్ శాఖలో ప్రమాదాల నివారణ కోసం ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాం. హెచ్ఆర్డీ సీజీఎం రవికుమార్ స్పష్టం. కేంద్ర ప్రభుత్వ నూతన బడ్జెట్ పై బీజేపీ నాయకులు హర్షం. దేశంలో నూతన శకం ప్రారంభమైందని వెల్లడి. బాలికా విద్యా ప్రోత్సాహకానికి వారధి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం. సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కొనియాడిన ప్రముఖులు. డ్రైవర్లు తమ విధులను అప్రమత్తంగా నిర్వహిస్తూ ప్రమాదాలను జరగకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచించారు. ఏలూరు రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉత్తమ సేవలందిస్తూ ప్రమాదాల రహితంగా విధులు నిర్వహిస్తున్న చోదకులకు ప్రోత్సాహకాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాలని సూచించారు. అలాగే ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన 12 మంది డ్రైవర్లతో పాటు జోన్లో ప్రథమ స్థానం పొందిన డ్రైవర్ను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా సంస్థ జిల్లా అధికారి వరప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయరాజు, డిఎస్పీ పైడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్త డ్రైవర్స్ ఏదైనా ఉన్నారా అంటే 5 years లోపల ఏవైతే సర్వీస్ ఉంది వాళ్ళ ద్వారా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. దీని తర్వాత ఏ విధంగా మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే 5 to 10 years అండ్ 15 years యాక్సిడెంట్ అందువల్ల ఏంటిది విత్ ఎక్స్పీరియన్స్ యాక్సిడెంట్ తగ్గిపోతాయి. అదేవిధంగా సీనియర్ మోస్ట్ డ్రైవర్ ఎవరు ఉన్నారు 25 years అండ్ అబవ్ అక్కడ మళ్ళీ ఎక్కువ యాక్సిడెంట్స్ ఉన్నాయి. సో విత్ ఏజ్ విత్ టైం మళ్ళీ ఎక్స్పీరియన్స్ మీరు తగ్గించగలుగుతారు యాక్సిడెంట్స్. బట్ ఒకసారి ఒక పర్టికులర్ టైం దాటితే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ మేబీ హెల్త్ ఫ్యాక్టర్, విజన్ ఫ్యాక్టర్, ఐ ఫ్యాక్టర్ వల్ల పెరగడం జరుగుతుంది. టౌన్ కనెక్టింగ్ రోడ్స్ సింగిల్గానే రోడ్ ఉంటుంది. అప్పుడు మీ బస్ చూసుకొని, ఎందుకంటే బస్ హెవీ వెహికల్ మధ్యలో వెళ్తూ ఉంటుంది, లెఫ్ట్ రైట్ తప్పించే వాళ్ళు కూడా యాక్సిడెంట్ కానీ కొన్ని ఇంజరీస్కి గురి అవుతారు. సో ప్రతి ఒక్కరు ఎన్ష్యూర్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీ నోటెడ్ రూట్స్ ఉన్నాయి. మీ రూట్స్ అన్ని నోటెడ్ రూట్స్, ఆ నోటెడ్ రూట్లో డ్రైవ్ చేస్తారా. ప్రతి రోడ్లో మనకి వరల్డ్ లొకేషన్ ఆల్రెడీ తెలుసు, మనం కూడా జిల్లా వ్యాప్తంగానే. ప్రమాదాల నివారణ కోసం తమ శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని విద్యుత్ శాఖ హెచ్ఆర్డీ సీజీఎం రవికుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయానికి ఆయన గురువారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో సమీక్ష నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో పలు సూచనలు కూడా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా అవినీతిని నిర్మూలించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. త్వరలో చీమలవారిగూడెంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ మేఘనాథ్ అంబేద్కర్ పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఏ రవికుమార్, జనరల్ మేనేజర్ హెచ్ఆర్డీ ఏపీబీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఈ ఏరియా అంతా నాకు బాగా తెలిసిన ఏరియా. మన స్టాఫ్ తాలూకా ఆ సర్వీస్ మ్యాటర్స్, వాళ్ళకి అందుతున్న పెన్షన్లు కానీ, వాళ్ళ కుటుంబాలకు అందుతున్న ఫ్యామిలీ పెన్షన్స్ కానీ సక్రమంగా అందుతున్నాయో లేదో అవి చూడటానికి, ఎవరికైనా యాక్సిడెంట్లు అవి జరుగుంటే వాటికి కాంపెన్సేషను సరైన సమయంలో వచ్చింది రాలేదా అనే విషయం కూడా పరిశీలించడం జరుగుతుంది. అటువంటి పెండింగ్ కేసులు ఏమి ఉన్నా సరే త్వరితగతిని చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మనం ఈ అవినీతి ఫిర్యాదులు ఏమైనా ఉంటే
మన జగనన్న బాక్సులు, అవినీతి నిరోధక బాక్సులను కూడా ప్రతి ఆఫీసులో పెట్టడం జరిగింది. మీకు అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా అందులో వేయవచ్చు. వేస్తే ఒక కమిటీ అది ఓపెన్ చేసి తగు చర్యలు కూడా తీసుకుంటారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందరికీ తగిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్ కాకుండా ఎవరికి ప్రాణహాని లేకుండా చేయడానికి అదొక కార్యక్రమం కూడా ఇప్పుడు ఏపీబీడీసీలో రన్ అవుతుంది. ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు, పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి R&Rలో చాలా కాలనీలు వచ్చాయి. దానికి సంబంధించి సబ్స్టేషన్లు కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా చీమలాపల్లి సబ్స్టేషను ఛార్జ్ చేయడానికి రెడీగా ఉంది. ఆ త్వరలో అది కూడా ఛార్జ్ చేస్తారు. చీమలవారి కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా R&R సప్లై కూడా మనకి ఆ సబ్స్టేషన్ వల్ల బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో దేశంలో నవశకం ప్రారంభమైందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ కొప్పాక శ్రీనివాసరావులు గురువారం జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ను రూపొందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన బడ్జెట్తో దేశంలో నూతన శకం ప్రారంభం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. As a bright star. Our current year's economic growth is estimated to be at 7%. నిన్న మోడీ గారి దిశానిర్దేశంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దిశగా తీసుకువెళ్లేలాగా, అలాగే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపక్షాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ లాంటి ప్రతిపక్షాలు కూడా చాలా కొనియాడేటటువంటి బడ్జెట్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఇవాళ మౌలిక సదుపాయాల కల్పనకి 10 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బడ్జెట్లో కేటాయించడం అనేది మన భారతదేశం యొక్క అభివృద్ధి ఎంత ముందుకు వెళ్తుందన్న సూచిస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే కాలం అంతా కూడా దాన్నే శాసిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా 7 లక్షల రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ 5 నుంచి 7 లక్షల రూపాయలు పెంచడంతో చాలామంది ట్యాక్స్ పరిధిలోంచి బయటకు వచ్చి 30 నుంచి 40 వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ట్యాక్స్ పేయర్స్కి సేవ్ అయ్యేటటువంటి పరిస్థితి. నిన్న భారతదేశ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది చాలా అద్భుతమైన ప్రజారంజకమైనటువంటి బడ్జెట్. ముఖ్యంగా ఈ బడ్జెట్లో 3 రంగాలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు. ఒకటి రక్షణ రంగం. రక్షణ రంగానికి, దేశ రక్షణ రంగానికి 2 లక్షల కోట్ల పైనే బడ్జెట్ కేటాయించారు. 2 వ్యవసాయ రంగము, వ్యవసాయ రంగానికి కూడా 2 లక్షల కోట్ల పైనే కేటాయించారు. 3 ఈ రైల్వేలు, అంటే శరవేగంగా అభివృద్ధి చెందాలని 2 లక్షల కోట్లు. కనెక్టివిటీస్ ఎక్కడికక్కడ వేగవంతం అవ్వాలని పూర్తి బడ్జెట్ని వాటికి కేటాయిస్తూ, అట్లాగే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 650 కోట్ల రూపాయలు నిధులను కేటాయించారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎంత అభివృద్ధి చేయాలని మార్గదర్శకంగా ఉన్నారో మనకు స్పష్టమవుతుంది. అట్లాగే ఈ గిరిజన యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకలవ్య స్కూల్స్ని డెవలప్ చేసి దాంట్లో టీచర్స్ సంఖ్యని పెంచి గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం భారీ బడ్జెట్లు కూడా కేటాయించడం జరిగింది. దేశాన్ని నయాపుంతలు తొక్కించే స్థితిలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి నిజంగా నరేంద్ర మోడీ గారికి, అట్లాగే నిర్మలా సీతారామన్ గారికి భారతీయ జనతా పార్టీ జంగారెడ్డి నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాలిక విద్యా ప్రోత్సాహానికి జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమానికి దాతలు సహకరిస్తున్నారు. ఎంపిక చేయబడిన 18 మంది బాలికలకు 18 సైకిళ్లు అందించాలనే సంకల్పం నెరవేరబోతోంది. ఇప్పటికే 10 సైకిళ్లు అందించగా రాట్నాల లక్ష్మి కుమార్తెలు హిమబిందు, శ్వేతబిందు సహకారంతో గురువారం మరో 2 సైకిళ్లను విద్యార్థినులకు అందించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగిన ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, మానవతామూర్తి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్లు పాల్గొని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు
4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీని అభినందించారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ బాలికా విద్యను ప్రోత్సహించేందుకు తన వార్డులోని 18 మంది బాలికలకు సైకిళ్లు అందించాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. దాతల సహకారంతో ఇప్పటికీ 12 సైకిళ్లు అందించగలిగానన్నారు. తనకు అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ బాలురోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డ జగ్గారావు, బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్లోరీ ప్రశాంతి, పట్టణ ప్రముఖులు పాములపర్తి శ్రీనివాసరావు, బసవరాజు వేణు, షేక్ హసీనా, చిట్లూరి రాజ్యలక్ష్మి, వలవల మేరీ సుశీల, మద్దిపాటి శ్రీను, పెదవేగి రాంబాబు, బిరుదుగడ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి కూడా ఏంటంటే మన వలవల తాతాజీ గారు 4వ వార్డుకి మన జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్ కొత్తపేటకి కౌన్సిలర్ గా జనసేన పార్టీ తరఫున ఎన్నికయ్యారు. జనసేన తరఫున మేము ఎన్నికల్లో ఒక 12 మంది పోటీ పడితే తాతాజీ గారు ఒక్కైనే అక్కడ ఎన్నికవడం జరిగింది. అంటే ఆయనలో ఉన్నటువంటి సేవాభావం, మంచి వ్యక్తి, ఇతను మన వార్డుకు పనిచేయగలరు అనేటటువంటి ఒక నమ్మకంతో ఓటర్లందరూ కూడా అత్యధిక మెజార్టీ తోటి ఆయన్ని గెలిపించడం జరిగింది. వారధి ట్రస్ట్ అనేది నిజంగా తాతాజీ గారు ఎన్ఆర్ఐని దీనిలో భాగస్వాములు చేస్తూ మన ఊర్లో ఉన్న చిన్న చిన్న కష్టాలని, అలాగే ఆడపిల్లలు మగపిల్లలు వాళ్ళు ఇబ్బంది పడకూడదని తన పరిధిలో తన సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంత ఎత్తుకెదిగి జనసేనలో కూడా ఆయన కౌన్సిలర్ అవటం ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారధి ట్రస్ట్ అనేది జంగారెడ్డిలో చాలామంది సర్వీస్ చేయాలన్న తపన, వారిలో నిజాయితీ చేసే యాక్టివిటీస్కి చాలా కరెక్ట్గా ఉన్నప్పుడు డోనర్స్ కొదవలేదు. మీరు ఏదైతే నిస్వార్థంగా మా తాతాజీ కానీ మేము కానీ ఎవరైతే మిమ్మల్ని నుంచి ఆశించి కాదు, ఈ సమాజంలో మీకంటూ మీ కాలం నిలబడాలని, మీరు ఎదగాలని ఒక తాపత్రయం మాకు. మీరు సక్సెస్ అయ్యే జీవితంలో ఈ గ్రామానికి కొంత సర్వీస్ చేస్తారని వేడుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఈ వారధి ట్రస్ట్ ద్వారా తాతాజీ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంచేతనంటే సేవ అనేది మనలోనే ఉంటుంది. మనం నీతి నిజాయితీగా సేవ చేయదలుచుకుంటే దాతలకు కరువు ఉండదు. అలాగే ఈ రోజున మన 2 సైకిళ్ళు దాత రాట్న లక్ష్మి గారికి, అలాగే మన మానవతామూర్తి గారికి, మన ఈశ్వరయ్య గారికి, ఇంత పెద్దలు అందరూ అలాగే ప్రజాసేవలో చేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. చాలా సంతోషపడతారు. వాళ్ళకి ఇచ్చే బహుమతి మీరు అదే, అంతకు మించింది ఏమి అవసరం లేదు. మిమ్మల్ని నుంచి కూడా తల్లిదండ్రులు ఆశించేది కూడా ఏమీ ఉండదు. మీరు నిలబడాలి మీ కాళ్ళ మీద, మీ స్వతంత్రంగా బతకగలిగితే కనుక వాళ్ళు అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరని చెప్పి నేను ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తాను. కష్టాల నుంచి వచ్చారు కాబట్టి, ఈ కష్టం విలువ తెలుసు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం నిజంగా ఒక దైవ సంకల్పం. 3 పిల్లల్ని కూడా 4 పిల్లలు ప్రతి ఒక్కరి పిల్లలతో కూడా చేయించడం, ఆవిడ చేయడం కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా వాళ్ళ ఆత్మసంతృప్తి కోసం ప్రతి ఒక్క పాపతో కూడా చేయించడం నిజంగా ఆడపిల్లల పట్ల ఉన్న ఆవిడకున్న ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ఆ ప్రేమకి శిరస్సు వంచి పాదావందనం తెలుపుకుంటున్నాను ఆవిడకి. Sirs and madams, I am Sindhu from 9th class. I would like to say a few words about this program. First of all, welcome to our schools, and I am very thankful from my school side for giving cycles to my friends. And another request, sir, can you please provide cycles to who are not available? And we are very so thankful to you, sir. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రమౌనిక. మేము కొత్తపేట నుంచి స్కూల్కి రావడానికి ఇబ్బంది పడుతున్న మాకు సైకిల్ ఇచ్చిన డోనర్స్ అందరికీ, మా తాతాజీ అంకుల్కి, హెచ్ఎం మేడంకి, వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్ వైద్యానికి సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అనిల్ తన స్నేహితుడైన తేజ కోసం నిత్యం సింహాద్రి మొబైల్స్ కు వచ్చేవాడని, తద్వారా షోరూంలోని అందరితో పరిచయం ఏర్పడిందన్నారు. అనిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలియడంతో తన సిబ్బంది ఆవేదనకు గురై తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో 25,000 రూపాయలు నగదును అందించామన్నారు.
ఈ సందర్భంగా మద్దుల రాంబాబుకు, సిబ్బందికి, అనిల్ స్నేహితులు కంచర్ల గణేష్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, జగన్, పవన్, నాగసూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం వాస్తవుడైనటువంటి వామనశెట్టి అనిల్ మా అందరికీ బాగా సుపరిచితుడు, మా అందరికీ స్నేహితుడు అయినటువంటి అనిల్ మన గురువారం రోజు రాత్రి 7 గంటల సమయంలో కాలేజీ ఏరియాలో త్రివేణి కాలేజ్ జంక్షన్ దగ్గర యాక్సిడెంట్ గురవడం జరిగింది. అతనికి బ్లడ్ ఇంజూరీ అయ్యి మైండ్ కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం హాస్పిటల్లో విజయవాడలోని న్యూరాలజీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు రోజుకి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆల్రెడీ 5 days బట్టి అందరూ కూడా ఎవరి వారు సాయం చేస్తూ ఆ అమౌంట్ అందజేయడం జరుగుతుంది. ఏదో చిన్న హెల్ప్ కింద మా అందరికీ స్నేహితులు అవడం వల్ల అతనికి మేము మా ఉడత భక్తి మా స్టాఫ్ అందరూ కూడా మనిషికి 2,000, 3,000 వేసుకుని మొత్తం 25,000 పూడ్చాము. 25,000 అతనికి హాస్పిటల్ సహాయ నిధికి మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందరూ చాలా మంది దీనికి సహకరించడం జరిగింది. అతను సక్రమంగా మళ్ళీ జంగారెడ్డి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం.
వెల్కమ్ బ్యాక్. దాల్వా సాగులో అత్యధిక దిగుబడి సాధించేందుకు అధికారుల సూచనలు పాటించాలని రైతులకు జంగారెడ్డిగూడెం మండల వ్యవసాయ శాఖ అధికారి కె పోసారావు సూచించారు. జంగారెడ్డిగూడెంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాల్వా సాగులో కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగుళ్లు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. దీంతో పంటలను పరిశీలించి నివారణ మార్గాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలను పాటిస్తూ అధిక దిగుబడి సాధించేలా రైతులు వ్యవసాయం చేయాలని సూచించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని రైతులందరికీ కూడా ముఖ్య గమనిక, ఇప్పుడు వేసినటువంటి దాల్వా వరిలో ఎండాకు తెగులు, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అంటాం, ఎండాకు తెగులు, అలాగే స్టెమ్ బోరర్ కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా గమనించడం జరిగింది. దీనివల్ల మొక్కలు ఎండిపోయి వేర్లు నల్లబడిపోయి మొక్కలు పడిపోవడం గమనించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ సిచ్యువేషన్ని గమనించాం. దీనికి రైతులందరూ కూడా తప్పనిసరిగా యాక్చువల్గా నారుమడిలో గుళికలు కంపల్సరీ నారుమడి తీసే వారం రోజుల ముందు గుళికలు కంపల్సరీ వేయాలి. వేయకపోవడం వల్ల ఈ కాండం తొలుచు పురుగు అనే ఉధృతి నారుమడిలోనే రావడం వల్ల ఈసారి ఈ దాల్వా వరి సాగులో ప్రధాన పంటలో ఊడ్చిన పొలాల్లో ఈ కాండం తొలుచు పురుగు అనేది చాలా ఉధృతిగా కనబడుతుంది. కాండం తొలుచు పురుగు దీన్ని నివారించడానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 kg చొప్పున, అలాగే కొరాజిల్ లేదంటే క్లోరానోపెట్రజోల్ 4G గుళికలు కానీ, అలాగే స్ప్రేయింగ్ కూడా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ అలాగే కొరాజిన్ కానీ స్ప్రేయింగ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ గుళికలు వేసే ముందు నీటిని వరి పంటలో నీటిని తీసివేసి కొంచెం ఆరుదలగా ఉన్నప్పుడు ఈ గుళికలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కాండం తొలుచు పురుగు కాకుండా బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్, ఆకు ఎండు తెగులు అనేది బాగా విపరీతంగా కనబడుతుంది. ఈ మొక్క చనిపోవడానికి ఇదే ముఖ్య కారణం. ఇది వాతావరణ మార్పుల వల్ల ఈ ఆకు ఎండు తెగులు అనేది ముఖ్యంగా రావడం జరుగుతుంది. దీని నివారణకి కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్, అలాగే COC, అలాగే ప్లాంటామైసిన్, కాపరాక్సిక్లోరైడ్ 250 గ్రాముల ఎకరానికి, అలాగే ప్లాంటామైసిన్ 100 గ్రామ్ ప్యాకెట్ కేజీ ఎకరానికి వాడితే ఈ ఆకు ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇవే కాకుండా నత్రజని వినియోగాన్ని కంపల్సరీ ప్రతి రైతు కూడా తగ్గించుకుని వేసుకున్నట్లయితే మరి దీన్ని ఉధృతిని తగ్గించుకోవచ్చు. అలాగే పొటాషియం ఎరువును కూడా మొదటి దఫాలో 20 kg కంపల్సరీగా వేయాలి. కొన్ని పొలాల్లో ఇది వేయకపోవడం గమనించాం. దీనివల్ల ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మొక్క తీసుకోవట్లేదు. కాబట్టి ఈ పొటాషియం ఎరువుని కంపల్సరీగా ఎకరానికి 20 kg చొప్పున వేసినట్లయితే ఈ ఆకు ఎండు తెగులు అలాగే ఈ కాండం తొలుచు పురుగుని నివారించుకోవచ్చు. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా మేము గమనించింది, ఇది డిసెంబర్ నెలలో ఏదైతే మనం ఈ దాల్వా వరి సాగులో వేసామో ఆ వరి చేనికి బాగా ఎక్కువ తెగుళ్ళు వ్యాప్తి అనేది బాగా ఎక్కువ ఉంది. దీనికి కారణం సార్వా సాగు అయిన వెంటనే ఒక నెల 45 రోజులు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కానీ మనకి ఈ సార్వా సాగు కోతలు అనేవి లేట్ అవ్వడం వల్ల వెంటనే నారుమళ్ళు ఊడ్చి రైతులందరూ కూడా నాట్లు వేయడం జరిగింది గ్యాప్ లేకుండా. కాబట్టి ఆ సార్వా సాగులో ఉన్నటువంటి పురుగు ఉధృతి ఇప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది అని శాస్త్రవేత్తలు కూడా పర్యటించి తెలియజేయడం జరిగింది. కాబట్టి రైతాంగం అంతా కూడా ఈ సూచనల్ని గమనించి మరి మన వరి పంటని కాపాడుకుని మరి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందిస్తున్న సహకారం అభినందనీయమని సామాజికవేత్త KLN ధనకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురం ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగించే వంట సామాగ్రిని డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందించారు. ఈ సందర్భంగా ధనకుమార్ మాట్లాడుతూ డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపూలు ప్రభాకర్ రావు తల్లిదండ్రులు పాపయ్య, సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం 6,500 రూపాయలు విలువ కలిగిన వంట సామాగ్రిని అందజేశారని తెలిపారు. చైతన్య కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే దృక్పథంతో పాఠశాలకు వంట సామాగ్రిని అందించడం హర్షణీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగ, అధ్యక్షులు కె లక్ష్మణరావు, గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జిఎన్ శాంతిశ్రీ, ఎస్ఎంసి చైర్మన్ ఏ దుర్గా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వంట సామాగ్రి అందించడం చాలా హర్షణీయమైన విషయం. మాకు చాలా సంతోషిస్తున్నాం. విద్యా వ్యవస్థకి ఒక బలాన్ని తీసుకురావడంలో నేలపోలు ప్రభాకర్ రావు ఒక రోల్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 20 ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డుకి యువతల పక్కన ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలకి ఒక రకంగా ఆయన ఆ రోజుల్లో పిల్లల్ని సేకరించి వాళ్ళకందరికీ విద్యాబుద్ధులు నేర్పించడానికి తమ సొంత ఖర్చులతో టీచర్లు పెట్టి కార్యక్రమాలను నిర్వహించి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ప్రభుత్వం పాఠశాలలుగా గుర్తింపునిచ్చిన ఒక అదృష్టం ఈ ప్రాంతానికి ఉంది. కాబట్టి నేలపోలు ప్రభాకర్ రావు గారు వారి కుటుంబం ఏదైతే ఈ దాతృత్వంతో చేసినటువంటి సహాయక అంబేద్కర్ యువజన సంఘం ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరింత విస్తృత ఫలాలని భగవంతుని కోరుతూ అఖండపురం కంటి పాఠశాలకి మన డాంగేనగర్ అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున మరి మా వంట పాత్రలో మా తండ్రి గారు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నేను బోధించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నా కుటుంబ సభ్యులందరూ సహకరించారు. మరి ఇటువంటి ఏ పాఠశాలలు అయితే ఇంకా కొత్తగా ఉన్నాయో మన పరిసర ప్రాంతాల్లో 27, 28, 29 వాటిలో పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాటికి నా ఛాయాచిత్రాలను చేస్తానని చెప్పేసి ఈ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 23 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,13,00,000 రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,13,77,918 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 302 గ్రాముల బంగారం, 10 కేజీల 201 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 16, అలాగే 1000 రూపాయల నోట్లు 1 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్ వైద్యానికి సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని జంగారెడ్డిగూడెం మొబైల్ షాప్స్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షులు పాలడుగులు వెంకట సురేష్ కోరారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ కుమార్ వైద్యానికి మొబైల్ షాప్స్ టెక్నీషియన్ యూనియన్ సభ్యులు 5,000 రూపాయల నగదును అందించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ తమ యూనియన్ ఫండ్ నుంచి ఈ నగదును అనిల్ కు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ముప్పిడి చిన్ని, ఏండ్రపాటి శ్రీను, ఎస్కే హమీద్, వీరమల్ల పోసిబాబు, రొక్కం సురేష్, పవన్, అంజీ తదితరులు పాల్గొన్నారు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముగిసిన ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు. ఏలూరులో ఉత్తమ డ్రైవర్లకు ప్రోత్సాహాలు అందించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. విద్యుత్ శాఖలో ప్రమాదాల నివారణ కోసం ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాం. హెచ్ఆర్డీ సీజీఎం రవికుమార్ స్పష్టం. కేంద్ర ప్రభుత్వ నూతన బడ్జెట్పై బీజేపీ నాయకులు హర్షం. దేశంలో నూతన శకం ప్రారంభమైందని వెల్లడి. బాలికా విద్యా ప్రోత్సాహకానికి వారధి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం. సైకిల్ పంపిణీ కార్యక్రమంలో కొనియాడిన ప్రముఖులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.